అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ఒక మంచి కూరనైతే మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం రైస్లోని రోటీలోని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కూరని పన్నీర్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలా చేయండి. కాకపోతే ఈ కూర మాత్రం ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు సోపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే లవంగాలు 4, బిర్యానీ ఆకు ఒక 2 వేసుకోండి. అలాగే యాలక్కాయలు 2, దాల్చిన చెక్క ఒక 2, చిన్న మసాలా ఎక్కువ వేయకుండా నార్మల్గా టేస్ట్ వచ్చేంత వరకు వేసేసుకొని ఇందులోనే 3 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 2 బంగాళదుంపల్ని ఒకటి తొక్క తీసి కట్ చేయండి, ఇంకోటి తొక్క తీయకుండా కట్ చేయండి. ఇలాగ మనం పొడుగ్గా కట్ చేసుకుని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు పౌడర్ కూడా వేసేసుకొని వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా మగ్గేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మటర్ ఉంది కదా, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ లేకపోతే కొమ్ము చల్లగైనా వేసుకోవచ్చు. మన చనాల్స్ ఉంటాయి కదా, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ పీస్ ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని మసాలా వచ్చేసి నేను అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే జీరా, ధనియా, కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి. అలాగ మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 5 టమాటోల్ని, చిన్న టమాటోల్ని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. మీరైతే 3 టమాటోలు వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత టమాటోలు వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఇందులో అదే మిక్సీ జార్లోని వేసేసుకొని కుక్కర్కి ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేయండి. ఒక పెద్ద మంటలోని పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసండి. ఏ దాల్ ఉన్నా వేసుకోవచ్చు అన్నాను కదా, ఏది ఉన్నా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి ఉడికిపోయింది, దగ్గరికి అయింది, చూసారు కదా. ఇప్పుడు వాటర్ అనేది మనకి ఇంకా ఉంది కాబట్టి కాసేపు చిన్న మంటలోని ఉడికించుకోవాలన్నమాట, మనకి వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు. ఇప్పుడు బఠానీ ఉడికిపోయింది, ఆలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. నేను ఇలా చాలా వీడియోల్లో చెప్పాను కదా, నేను ఏం కూర చేసినా చికెన్, ఫిష్ మసాలా పౌడర్ అయితే డెఫినెట్గా వేస్తాను. ఇప్పుడు చివరిగా నేను ఒక 2 టమాటోలు కూడా నిలువుగా కట్ చేసి వేసేసుకోండి. తిన్నప్పుడు మనకి టొమాటో తగులుతుంది అనమాట, బాగుంటుంది అలాగా. ఇప్పుడు ఇందులోనే నేను పన్నీర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను, కొద్దిగా మెత్తగా ఉందనమాట. ఇప్పుడు ఈ పన్నీర్లో నేను నువ్వులున కొద్దిగా కొత్తిమీర వేసుకొని చేశాను. ఈ పన్నీర్ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. మసాలా పన్నీర్ అనమాట. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది బాగా ఉడకాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి చిన్న మంటలోని. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి. ఉడికేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ రైస్లోనైతే నేను వండాను అనమాట, రైస్లో బాగుంటుందని చెప్పి. అలాగే మీకు చూపిద్దామని చెప్పి రోటీ కూడా యాడ్ చేశాను. రోటీలోని పుల్కా, బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. మీ దగ్గర ఒకవేళ బటర్ ఉంటే దించే ముందు కూరలోని కొద్దిగా బటర్ కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది మధ్యాహ్నం అయినా తినచ్చు, నైట్ అయినా మనం ఇలా ప్లాన్ చేసుకుని తినచ్చు. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసేయండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.